టు సమీరా కిచెన్ రెసిపీ మీరందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు పాలకూర ఫ్రై చేయబోతానండి. ఫ్రై చేయడానికి మేము ఇక్కడ ముదురు ఆకు తీసుకోకూడదండి, పాలాకు నాతది తీసుకోవాలి మనం. ఇక్కడ 2 ఆనియన్ కట్ చేసుకున్నాను. ఇక్కడ కుక్కర్ పెట్టుకుంటానండి. ఇది పొద్దున్న మార్నింగ్ టిఫిన్ కోసం పాలకూర ఫ్రై చేయబోతున్నాను. కుక్కర్ అయితే కొంచెం తొందరగా అయిపోతుందని ఆనియన్ మనకు 2 ఆనియన్ కట్ చేసుకొని కొద్దిగా మనం ఆయిల్ హీట్ అయినాక ఆనియన్ వేసుకోవాలండి. కొంచెం దూరంగా ఫ్రై చేసుకోవాలా. ఇక్కడ కుక్కర్ పెడితే ఆనియన్ అనేది తొందరగా మగ్గుతుందండి. కుక్కర్ పెట్టుకునేదండి. మన ఆనియన్ ఫ్రై చేసుకునేప్పుడు దీంట్లో 2 పచ్చిమిరకాయలు వేసుకోవాలా, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలా, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ముందే వేసుకోవాలా. సాల్ట్ వేస్తే ఆనియన్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఇవన్నీ వేసుకున్నాక తగినంత రెడ్ చిల్లీ వేసుకోవాలండి. ఇక్కడ గ్రీన్ చిల్లీ 4 వేసుకున్నాను, రెడ్ చిల్లీ కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక ఇవన్నీ దూరంగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవాలంటే కొద్దిగా కూడా మనం వాటర్ వేయకండి. వాటర్ వేస్తే ఆనియన్ అనేది మగ్గదు. ఇక్కడ కచ్చా పచ్చగా కొంచెం ఫ్రై చేసుకునేగా కుక్కర్ మూత పెట్టుకోవాలండి. కుక్కర్ మూత అయితే విజిల్ వచ్చే వరకు మనం పెట్టకూడదండి. పైనుంచి ఊరకట్ట పెట్టాలా. ఆవిరికి ఆనియన్ అనేది ఇక్కడ ఉడికిపోతుందండి. ఇక్కడైతే పాలకూర కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని శుభ్రం చేసుకోవాలండి. తక్కువ వాటర్ వేస్తే చాలా మన్ను ఉంటుంది పాలకూరలో, అందుకని చాలా ఎక్కువ వాటర్ వేసి శుభ్రం చేసుకున్నాను. కుక్కర్ మూత తీసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. మసాలాని ఆనియన్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలా. బాగా ఉడికినప్పుడే మన పాలకూర శుభ్రం చేసుకుని వేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. మనం సోయాకి వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. ఆ వాసనకైతే కొంతమంది తినరు. సోయా తినడం చాలా బాగా మంచిదండి. కొంతమంది తింటారు, కొంతమంది మీకు ఇష్టమైతే సోయాకి వేసుకోవచ్చండి. మటన్ వేసి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది పాలకూరలు అండి. ఉత్త ఫ్రై చేసినా కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా మటన్ వేసి చేస్తాను, ఉత్త ఫ్రైనే చేస్తాను. చపాతీలో రైస్లో చాలా బాగుంటుంది. పాలకూర తినడం చాలా హెల్తీకి మంచిదండి. చాలామంది పాలకూర అంటే తినరు, చాలా తినబుద్ధి కాదు. ఒకసారి మీరు మటన్ వేసి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు మన పిల్లలు అనేది. మనం ఉత్త ఫ్రై చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాను ఈరోజు అయితే నేను. ఇది రైస్లో చపాతీ చాలా బాగా అండి. మీరు కూడా ఎవరికి పాలకూర ఇష్టమో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్